వ్యాధిపై నివారణ కార్యక్రమంలో భాగంగా చెన్నూరు మున్సిపల్ ఆఫీసులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 30 నుండి ఫిబ్రవరి 15 వరకు ఈ కార్యక్రమాన్ని చెన్నూరు వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించాలన్నారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరీక్షిస్తారని తెలిపారు. ఒకవేళ ఇంటింటి సర్వే సమయంలో ఎవరైనా కుటుంబ సభ్యులు లేకపోయినా ఇంటికి తాళం వేసి ఉన్నా మరుసటి రోజు సర్వే చేయాలని సూచించారు. ప్రాథమిక దశలోనే ఈ వ్యాధిని గుర్తించి వీలైనంత త్వరగా చికిత్స అందించాలని సూచించారు. కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మున్సిపల్ చైర్పర్సన్ అర్చన రామ్లాల్ గిల్డా, వైస్ చైర్మన్ నవాజుద్దీన్, కమిషనర్ గంగాధర్, కౌన్సిలర్స్ రేవెల్లి మహేష్, జగన్నాథుల శ్రీనివాస్, ఆయుబ్ ఖాన్, డీసీఎంఓ శివకుమార్, డీసీఎంఓ రాఘవయ్య, ఎంపీహెచ్ఈఓ జగదీష్, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చాలా నెగ్లెక్ట్ చేస్తారు, పట్టించుకోరు. అందువల్ల దాని గురించి అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాం. దీని గురించి ఒక ప్రతిజ్ఞ చేసి ఉంటుంది. ఒక ప్రతిజ్ఞ అందరి గురి చేయించాలి. నా కుటుంబంలో లేదా పొరుగు వారిలో లేదా కమ్యూనిటీలో ఎవరికైనా చర్మంపై స్పర్శ కోల్పోయిన మచ్చలు ఉండి వాటిని తాకినప్పుడు లేదా వాటిపై నొప్పి కలిగించినప్పుడు తెలియకపోయినట్లయితే కుష్టు వ్యాధి కారణంగా కనిపించే అంగవైకల్యము ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తానని మరియు వారి నివాసానికి సమీపంలో ఉన్న ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి పూర్తి చికిత్స తీసుకునేలా సూచనలు ఇస్తానని మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా సొంత కుటుంబ సభ్యుల్లాగా భావించి వారికి నేను ప్రేమతో చికిత్స చేస్తానని, ఏ విధమైన వివక్షత చూపకుండా వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేలా శ్రద్ధతో చికిత్స అందిస్తాను. కుష్టు వ్యాధి పూర్తిగా నయమవుతుంది. సత్వర చికిత్స వలన అంగవైకల్యాలు నివారించవచ్చు మరియు కుష్టు వ్యాధి సోకిన వ్యక్తుల పట్ల వివక్ష చూపరాదు. కుష్టు వ్యాధికి సంబంధించిన ఇలాంటి సందేశాలను సమాజంలో వ్యాప్తి చేస్తాను. మహాత్మా గాంధీ కలలు కన్న విధంగా సమీప భవిష్యత్తులో కుష్టు వ్యాధి రహిత భారతదేశ నిర్మాణంలో అందరితో కలిసి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఒక్కోసారి ఇప్పుడు ఒక ఫోటో